మనతో పాటు ఏపీ సమాన్ ఉన్నాడు. ఢిల్లీకి సంబంధించి ఏదైతే కరెన్సీ నోట్లు ఈ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి, ఖచ్చితంగా ఫోటో పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఇది సాధ్యమేనా, అసలు ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి అన్నిటి గురించి కూడా అన్నతో ఒకసారి మాట్లాడి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా చూస్తారన్న, నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది సాధ్యమేనా అంటారా? అసలు ఎట్లా ఎట్లా 100% సాధ్యమవుతుంది. ఇది గొంతమ్మ కోరిక కాదు, మా న్యాయమైన డిమాండు. ఇది అణగారిన వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత వర్గాలు మెజార్టీగా ఇష్టపడేటువంటి నినాదం. ఇది న్యాయమైన డిమాండు. దీన్ని ప్రభుత్వాలు, ఆర్బీఐ ముఖ్యంగా దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మార్చి 26 తారీఖు నాడు ఢిల్లీలో జరిగేటువంటి ఢిల్లీపై దండోర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కౌలు కళాకారులకు పిలిపిస్తూనే ఆర్బీఐ వెంటనే నిర్ణయం తీసుకొని మరి ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త మాకు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది న్యాయమైన డిమాండు. ఆర్బీఐ సృష్టికర్త, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి మిత్రుడు జేరిపోతుల పరశురామ్ గారి నాయకత్వంలో 18 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీనికి రేపు మరి నా ఆధ్వర్యంలో, మా కౌలు కళాకారుల ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేని ఉద్యమాన్ని కొత్తగా సృష్టిస్తూ ఉన్నారు. అంటే చాలా రోజుల నుంచి జరిగి ఉండొచ్చు, కానీ ఇంతవరకు ముద్రించలేని విషయాన్ని ఎట్లా చూస్తారు? 100% జరుగుతుంది. 90 ఏళ్ళుగా ఆర్బీఐ అన్యాయం చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ను గుర్తించలేదు, వాళ్ళు బొమ్మ వేయలేదు. కనీసం 90 ఏళ్ళుగా అణిచివేశారు. నిమ్న కులాలని, పేద కులాలని, దళితుడని, అట్టడి వర్గాల నుంచి వచ్చినోడని చెప్పి చిన్నచూపు చూశారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉంది. మోదీ ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాం, వ్యతిరేకంగా ఉందని మేము అనుకోం. అంబేద్కర్ గారిని పట్ల మోదీ గవర్నమెంట్ కూడా అనుకూలంగానే ఉంటుంది అనేది మా ఒపీనియన్. కాకపోతే ఎట్లా ఉండబోతుంది? దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం, పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తాం. బలమైన సాంస్కృతిక ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించినట్టుగానే, ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ సాధించినట్టుగానే కరెన్సీ నోటుపై బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో సాధన కూడా సాధిస్తాం. కరెన్సీ నోటును మార్చాలంటే చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు బాబాసాహెబ్ విగ్రహాన్ని, ఫోటోను పెట్టాలనుకుంటారు. రేపటి నాడు చాలా మంది స్వతంత్ర యోధులు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు కూడా పెట్టాలని ఇట్లానే ధర్నాలు జరుగుతాయి, పోరాటాలు జరుగుతాయి. సో ఇట్లాంటివి ఎట్లా ఉంటుంది? స్వాతంత్ర యోధులు వేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ వేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచాన్నంతా స్టడీ చేసిన మహానుభావుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా లాందరు దీపం, వెలుతురు లేనటువంటి చీకటి రోజుల నుంచి బయటకు వచ్చినటువంటి మహానుభావుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు నిదర్శనం కదా. యావత్ భారతావని ఎలా ఉంటుంది అని అంటే, భారతావనికి ఒక దిక్సూచిగా తలెత్తుకొని నిలబడ్డటువంటి మహానుభావుడు కదా. అందువల్ల మహాత్మా గాంధీని ఎంతైతే చూస్తున్నామో, బాబాసాహెబ్ అంబేద్కర్ను అన్నీ ఉండి, అన్ని వ్యవస్థలు అనుకూలించి, అన్ని సహకరిస్తే మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం కొంగు నడుము చుట్టాడు, కర్ర చేతులు పట్టుకొని పోరాటం చేశాడు. కానీ ఏం లేని కాంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలయ్యాడు కదా. అందువల్ల మా నినాదం గాంధీని తీసేయమని కాదు కదా, మహాత్మా గాంధీ ఎందుకుందని కాదు మా చర్చ, అంబేద్కర్ని ఎందుకు పెట్టలేదనేది మా స్లోగన్. ఎస్, అందువల్ల ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అయ్యేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఒక పాట పాడతారా అంటే దాని గురించి, పోరాటం గురించి? జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చు అంబేద్కర్, భారత్కు మార్క్సు అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువు జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. థ్యాంక్ యూ.